తిండిబోతు దయ్యం 81వ భాగం. దెయ్యాల దీవిలో ఒక రాత్రి చందమామ వెలుతురులో సమాధుల మధ్య కైరా వాళ్ళు క్రికెట్ ఆట మొదలుపెట్టారు. సైరా అమ్మమ్మ, బాల్ చూసి విసురు. ఎక్కడ పడితే అక్కడ వేసి కొడుతున్నావు. ఇదేం క్రికెట్ రా బాబు, టీంలో జాయిన్ చేసుకోకపోతే తంతానని బెదిరించి మరీ ఆడుతుంది. ఏమిట్రా నీ గొడవ? క్రికెట్టు మాకు కూడా తెలుసులేవోయ్. ముందు బంతి చూసి కొట్టు. ఆడటం రాకపోయినా బిల్డప్కేమీ తక్కువ లేదు. బ్యాట్ అంత కూడా లేనే లేవు. నీకెందుకురా బ్యాటింగు? లేడీస్ అండ్ జెంటిల్ డెవిల్స్, ఇప్పుడు బౌలర్ సైరా బంతి వేస్తోంది. కైరా రెడీగా ఉంది. హీరా బంతిని కొడతాడో లేదో మరి. బంతి ఎగిరి సూటిగా వెళ్తోంది 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 వెళ్ళింది. ఈసారి వాడి ముక్కు పగిలింది. అబ్బా, హెచ్చి, నాకు ఈ బ్యాటింగ్ వద్దు. మామయ్య, నువ్వేరా, మీ మమ్మీతో నువ్వే ఆడుకో. ఏం మాట్లాడుతున్నావురా? మమ్మీతో ఆటలా? నా వల్ల కాదు. నేను అంపరుగానే ఉంటానురా బాబు, మీరే ఆడుకోండి. అమ్మమ్మ, నేను బంతి విసురుతాను, నువ్వు బ్యాటింగ్ చెయ్యి రా, అప్పుడు చెప్తా నీ పని. ఏమిట్రా నువ్వు చెప్పేది? బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా నా స్టైల్ ఏం మారదు. ఇప్పుడు బాల్ వేయడానికి దయ్యాల దీవి బుల్లోడు హీరా వచ్చాడు. తన దృష్టంతా, తన చూపు మొత్తం కేంద్రీకరించి వికెట్ వైపే చూస్తూ హీరా బాల్ విసిరాడు. బాల్ వేగంగా దూసుకుపోతోంది. దూసుకుపోయింది. సైరా బాల్ గట్టిగా కొట్టింది. బాల్ గాల్లోకి ఎగిరింది. ఆకాశం వైపు దూసుకుపోయింది. అదిగో అటు చూడండి, అది ఎంత దూసుకుపోతుందో. అది వామో, అది నా వైపే వస్తుంది. నాకు పగిలింది. బలరాం ఎంపైర్ పదవిని విరమించుకున్నాడు. ఏరా, బంతి వస్తుంటే అడ్డం తప్పుకోవడం తెలియదురా? చవట, దద్దమ్మ, వెర్రి మాలోకం, తింగరి సన్నాసి, పనికి మాలిన సుంట. దెబ్బ తగిలిందని జాలి కూడా లేకుండా ఎలా తిడుతుందో చూడు. ఇది అమ్మ కాదు, ఈజిప్ట్ మమ్మీ. అందరినీ హడలెత్తిస్తున్న సైరా టీంలో కైరా చేరింది. ఇప్పుడు కైరా బ్యాటింగ్, హీరా ఏమో బౌలింగ్, కమల్ ఇంకా అస్థిపంజరం మావయ్య ఫీల్డింగ్ చేస్తున్నారు. హీరా బంతి విసరగానే కైరా బాల్ని గట్టిగా కొట్టింది. బాల్ ఆకాశంలోకి దూసుకు వెళ్ళింది. సిక్సర్ అనుకునే లోపే బాల్ని క్యాచ్ పట్టడానికి కమల్ ఇంకా అస్థిపంజరం మావయ్య పోటీ పడతారు. అరే అరే అరే, క్యాచ్ పట్రా. ఓకే ఓకే, బాల్ నా వైపే వస్తుందిగా, పట్టేస్తా. నోనో, క్యాచ్ పడితే కైరా ఓడిపోతుంది కదా. ఒరేయ్, ఈ తొక్కలో గేమ్ నేను ఆడనురా. ఎవడికి నచ్చినట్టు వాడు ఆడుతున్నాడు. వీడేమో లవ్ అంటాడు, ఆవిడేమో పెద్ద ఐపీఎల్ ఆడి వచ్చినట్టు అంతా నాకే తెలుసంటది. చిచ్చి, క్రికెట్ ఆడాలనే ఉత్సాహం, ఆట వచ్చనే అహం, ఎదుటోడు గెలిస్తే వచ్చే ఆగ్రహం అన్నీ మట్టి కలిసిపోయాయి. రే బాల్ విసర్రా, వీళ్ళప్పుడే 50 రన్స్ చేసేశారు. ఆడెందుకు ఇస్తాడు? ఆడివ్వడు. అరే మిత్రద్రోహి, నీకు ఫ్రెండ్షిప్ కంటే లవ్ ఎక్కువైపోయింది కదరా. నిన్ను నమ్ముకొని గేమ్లో దిగేం చూడు, నాదే బుద్ధి తక్కువ. కైరా ఇంకా సైరా 100 రన్లు పూర్తి చేసేసరికి కమల్ హీరాకి బాల్ విసురుతాడు. అరే మామా, సారీరా, అక్కడి నుండి రావడానికి కాస్త లేట్ అయింది. ఇదిగో బాల్.
ఈసారి అవుట్ చేసేద్దాం. అబ్బా, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బాబు. హీరా ఈసారి తను బ్యాటింగ్ ఆడతానని కైరాని అమ్మమ్మని బతిమిలాడి బ్యాట్ లాక్కుంటాడు. సైరా నేనే బౌలింగ్ చేస్తాను అంటూ మళ్ళీ రంగంలోకి దిగుతుంది. ఇక కైరా ఏమో ఫీల్డింగ్ చేస్తుంది. సైరా బాల్ విసరగానే ఈసారి బలంగా బాల్ కొడతాడు హీరా. బాల్ సూటిగా ఆకాశంలోకి దూసుకెళ్లి చాలా దూరం పడుతుంది. కైరా బాల్ తీసుకురావడానికి వెళ్తుంది. అక్కడ బాల్ పడిన చోట అంతా బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. ఆ కాంతి ఏంటో అని కైరా ఆలోచిస్తూ బాల్ని తీసుకుంటుండగా గాలి వేగంగా వీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేమిటి? వావ్, ఈ రింగ్ భలే ఉంది. నేను పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక్కసారిగా అంతా స్తంభించినట్టు అయింది. కైరా చుట్టూ అంతా బంగారు రంగులో ఒక్కసారిగా మెరుపు వచ్చినట్లు మెరిసింది. కైరా ఆ ఉంగరాన్ని తీసుకొని తన వేలికి పెట్టుకుంటుంది. చుట్టూ వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. బంగారు కాంతులు కరిగిపోయాయి. నిశ్శబ్దంలో మెల్లమెల్లగా గుసగుసల శబ్దాలు వినిపిస్తున్నాయి. కైరా, కైరా, నీకు ప్రమాదం ముంచుకొస్తుంది. కైరా, కైరా. ఆ రోజు కైరా నిద్రపోతున్నప్పుడు తన కలలో ఇదేం కల? కలలో ఉన్నది నేనేనా? కాదేమో. నేను మళ్ళీ ఎలా బ్రతికాను? భయపడుతూ నిద్రలేచిన కైరా వెంటనే మాయారి దగ్గరకు వెళ్తుంది. ఆ ఉంగరం పెట్టుకున్నప్పటి నుండి తనకి వినిపిస్తున్న ఆ విచిత్రమైన గొంతు, తనకి వస్తున్న ఆ కలలను గూర్చి మాయారికి వివరిస్తుంది. ఆ ఉంగరం గురించి నేను విన్నాను. అది ఉద్దేశించిన వారి దగ్గరకు మాత్రమే వెళ్తుంది. అది నీ దగ్గరకు వచ్చిందంటే ఏదో జరుగుతుంది. దాని గురించి పూర్తిగా నేను తెలుసుకుంటాను. ఆ ఉంగరం గురించి నీకు తర్వాత చెప్తాను. నీ కలలో వచ్చిన కైరావి కూడా నువ్వే, కానీ వేరొక ప్రపంచంలో. ఈ సృష్టి అనేక విశ్వాల సమతుల్యం. ఈ ఉంగరం వల్ల నువ్వు లోకాలు అన్నిటితో పెనవేసుకున్నావు. ప్రస్తుతం నీకు కలలో వచ్చిన కైరా వేరొక విశ్వంలో బ్రతికే ఉంది. అక్కడ జరుగుతున్న సంఘటనలు నీకు కలలో కనిపించాయి. కాలాన్ని బట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నిర్ణయించబడతాయి. ప్రతి విశ్వం నిర్దిష్టమైన సమయరేఖను కలిగి ఉంటుంది. ఈ రెండు ప్రపంచాల్లో జరుగుతున్న కాలరేఖలు వేరు. కాలరేఖలా అంటే? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ప్రపంచం వేరే ప్రపంచపు టైం లైన్తో కలవదు. ఓ, డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ టైమ్ లైన్స్, బట్ సేమ్ పీపుల్, అంతేనా? ఓ, మల్టీవర్స్ కాన్సెప్టా? మరైతే అక్కడ కైరా ప్రమాదంలో ఉందా? కైరా ఎక్కడ ప్రమాదంలో ఉన్నా నేను తట్టుకోలేను. పదండి కైరా గారు, మనం వెళ్ళి మిమ్మల్ని కాపాడుకుందాం. మీరందరూ కలిసి మల్టీవర్స్లోకి వెళ్ళడం అంత తేలిక కాదు. అది చాలా ప్రమాదకరం. అక్కడ మీకు ఏమైనా జరిగితే ఈ ప్రపంచంలో ఊహించలేని మార్పులు సంభవిస్తాయి. మరైతే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఉంగరం తీసేస్తే అసలు గొడవే ఉండదు కదా? ఆ ఉంగరం నిన్ను ఎన్నుకుంది కైరా. నువ్వు ఆ పని చేయకూడదు. వీటి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి. మాయారి తన వద్దనున్న మాయాశక్తుల గ్రంథాలను తిరగేస్తుంది. మాయా ఉంగరం మహిమను తెలుసుకుంటుంది. ప్రతి లోకం వేరువేరు కాలపరిమితి కలిగి ఉన్నప్పటికీ ఒక సూక్ష్మ కాల వ్యవధిలో మాత్రమే ఒక ప్రపంచపు సమయరేఖ
వేరొక ప్రపంచపు సమయరేఖతో సమాంతరంగా నడుస్తుంది. ఆ నిర్దిష్ట కాల వ్యవధిలో జరిగే సంఘటనల ద్వారా ఆ రెండు ప్రపంచాల్లో జరిగిన సంఘటనలను మార్చవచ్చు, జరగబోయే వాటిని ఆపవచ్చు. మాయా ఉంగరం సహాయంతో కైరా వేరొక ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ జరగబోయే ప్రమాదాలను ఆపాలి. వీటిని తెలుసుకోగానే మాయారి తన గురువుగారిని మాయాలోకానికి వెళ్లి కలిసి వేరొక ప్రపంచంలోనికి వెళ్ళగలిగే మార్గాన్ని అన్వేషించింది. ఒక అడుగు ముందుకేసే ముందే ఆ మల్టీవర్స్ అంటే ఏంటో చెప్పరా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ కాల ప్రవాహంలో ఎన్నో విశ్వాలు, ఎన్నో లోకాలు. ప్రతి లోకంలో ప్రతి కైరా ఒక్కో జీవితం గడుపుతుంది. అన్ని లోకాల్లో పరిస్థితులు ఒకలా ఉండవు. ఒక లోకం మనకంటే 1000 సంవత్సరాలు వెనక్కి ఉండొచ్చు, లేదా ముందైనా ఉండొచ్చు. ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో, మనుషుల మనుగడ ఎలా ఉందో మనకి తెలియదు. మీరు వెళ్ళే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. కైరాకి సహాయంగా మీరందరూ వెళ్ళే ఏర్పాటు చేస్తాను. నా మాయాశక్తితో ఒక అదృశ్య మార్గాన్ని కనిపెట్టాను. ఈ మాయా ద్వారం గుండా మీరు లోనికి వెళ్ళాలి. కైరా వాళ్ళు మాయారి చెప్పిన ద్వారంలోనికి ప్రవేశించారు. కొత్త ప్రపంచంలోనికి చేరుకోవటానికి వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. వాయ్యో, ఏంద్రా ఇది? ఇలా పడుతూనే ఉన్నాం. ఇంకోసారి ఇలాంటి ప్రయాణాలు నా వల్ల కాదురా అయ్యా. ముసలి వాళ్ళే మూలగడం లేదు. ఏంటి మావయ్యా, ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే ఇంత వీక్ అయ్యావు. ఇంకా నీకు పిల్లనెవరిస్తారు? అబ్బే లొలలొలలాయ్, ఊరికే తమాషా కన్నా. నాకేమీ నొప్పులు లేవు. నేను ఎంత ఫిట్గా ఉన్నానో చూడు. ఎన్నిసార్లు పడ్డాను. ఏ రోజైనా నా ఎముకలు చెక్కు చెదిరాయా? ఇది ఉక్కు బాడీరా. ఏమిటి ఉక్కు? చింతకాయ తొక్కేం కాదు. నీ చిన్నప్పుడు అసలు ఒంట్లో ఊపిరే లేనట్టు ఉండేవాడివి. సొట్టకాళ్ళు వేసుకొని తిన్నగా నడవమన్నా వంకరగా నడిచేవాడివి. ఇంకా ఏమో. ఇంకా చెప్పమ్మమ్మా. చిన్నప్పుడు విషయాలు భలే తమాషాగా ఉంటాయి. నువ్వు ఆగవాయ్, తొత్తో అనుకుంటూ. ఎప్పుడు అవసరం లేని విషయాలే తప్ప పనికొచ్చేవేమైనా చెప్పావరా? వచ్చిన పనేంటో అది చూద్దాం ముందు. ఓ, నీ విషయాలందరికీ తెలిసిపోతాయేనా? మనం తర్వాత మాట్లాడుకుందాంలే అమ్మమ్మ. ప్రమాదం చుకొస్తుంది. వెంటనే కైరాని వెతకాలి. కైరా వాళ్ళు కొత్త ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? ఆ ఉంగరం యొక్క రహస్యం ఏంటి? రాఖా వెతుకుతున్న కైరాని ఎవరు ముందు కనిపెడతారు? ఇవన్నీ తెలుసుకోవటానికి వేరొక భాగం కోసం వేచి చూడాలి.